భగవంతుడు మన మాట వింటారా అంటే మీరేం చెప్తారు? అసలు భగవంతుడు ఏమంటున్నాడు మనతోటి? నా ధ్వనిని నీలో ప్రతిధ్వనించినప్పుడు నేను స్పందిస్తాను అంటున్నాడు. నీ నాలుక నా నామాన్ని జపించినప్పుడు నేను స్పందిస్తాను అంటున్నాడు. నీ పాదాలు నా వైపుకి నడిచినప్పుడు నేను స్పందిస్తాను అంటున్నాడు. మనం ఏం చేస్తున్నాం? 10,000 అప్పు చేసుకుని ఎక్కడికో వెళ్ళి గిరి ప్రదక్షిణ చేస్తాం, లేదా 7 వారాలు వ్రతం అంట ఈ మధ్యన వాడపల్లి 7 వారాలు వెళ్ళి వస్తాం. అసలు భగవంతుడు మనల్ని ప్రేమతో ఉండమన్నాడు, ఎవరికైనా సహాయం చేయమన్నాడు. ఈ రెండు వదిలేసి మనం కొత్తగా అప్పులు చేసుకుని ఆ గుడి చుట్టూ తిరిగితే నీకు వచ్చేది ఏముంది? నేను బ్రాహ్మణ్ణే, నేను దానికి విరుద్ధం అంటలేదు. కానీ అప్పులు చేసి నువ్వు భగవంతుని చూడాలనుకున్నప్పుడు నీ చుట్టూ ఉన్న భగవంతుని నువ్వు మర్చిపోతున్నావు. నీ చుట్టూ ఉన్న భగవంతుని నువ్వు గుర్తించట్లేదు. ఇలాంటిది ఇక్కడ నీకు కనపడిన దేవుడు ఎక్కడికో అప్పులు చేసుకుని వెళ్తే కనపడతాడా? ఇంకోటి, మన మానవ జన్మ, నీకెందుకు కనపడతాడు? అసలు ఆ స్వామివారికి ఆయన ప్రదేశానికి నువ్వు వెళ్ళటం వల్ల ఆయనకు వచ్చేది ఏంటి? ఇది ఎప్పుడైనా అసలు గమనించారా? ఆలోచించారా? ఇక్కడ జరుగుతున్నది వ్యాపారం. నేను వాటికి విరుద్ధం అంటున్నాను. ఆ 3,000 5,000 చక్కగా ఎవరికైనా ఒక బట్టలు కొని పెట్టండి, అన్నదానం చేయండి, వాళ్ళలో దేవుణ్ణి చూడండి. అంతేగాని పిల్ల పాపలతోటి బాగా రష్ ఉన్న ప్రదేశాలకు వెళ్ళిపోయి ఇబ్బందులు పడుతూ అక్కడ మళ్ళీ ఆ భగవంతునే తిట్టుకుంటూ మీరు పాపాన్ని మూటగట్టుకోవడం తప్ప వేరే ఏమీ లేదని నా సందేహం. నచ్చితే ఫాలో అవ్వండి. మీరుంటే ఎవరికైనా దానం ధర్మం ముందు వీటి మీద మీరు ఆలోచన చేస్తూ వాళ్ళల్లో దేవుణ్ణి గమనించడానికి ట్రై చేయండి. నువ్వు ఎంత దూరం వెళ్ళినా నీది మానవ జన్మ. నీ జన్మతోటి దేవుడికి ఎటువంటి పని లేదు, ముందు ఇది గమనించు.